జానీ మాస్టర్కు నార్సింగి పోలీసులు మరో షాక్ ఇచ్చారు. అయితే జానీ మాస్టర్ పైన లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కేసు నమోదైంది. కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఆయన్ని ఏదైతే బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన అరెస్ట్ చేశారో ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో జానీ మాస్టర్కి సంబంధించి 2023 నేషనల్ అవార్డ్స్ ప్రకారం ఆయనకి బెస్ట్ కొరియోగ్రాఫర్గా అవార్డు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ కొరియోగ్రఫీ అవార్డు నేను అందుకోవాలనుకుంటున్నాను, దానికి సంబంధించి నాకు బెయిల్ మంజూరు చేయండి అంటూ కూడా జానీ మాస్టర్ కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ ప్రాతిపదికలన్నింటినీ చెక్ చేసిన తర్వాత జానీ మాస్టర్కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే షరతులతో కూడినటువంటి బెయిల్ను మంజూరు చేసింది. 4 రోజుల పాటు జానీ మాస్టర్కి బెయిల్ ఇస్తున్నట్టు కోర్టు తీర్పిచ్చింది. 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఈ 4 రోజుల పాటు జానీ మాస్టర్కి బెయిల్ ఇస్తున్నామంటూ కూడా చెప్పింది. అయితే ఈ నేపథ్యంలోనే నేషనల్ ఫిలిం అవార్డ్స్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ కూడా జానీ మాస్టర్కి ఒక బిగ్ షాక్ ఇచ్చింది. ఏమిచ్చింది అంటే జానీ మాస్టర్కి సంబంధించి ఏవైతే ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణల ప్రకారం ఆయన ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకి ఇవ్వాల్సినటువంటి నేషనల్ అవార్డుని తాత్కాలికంగా ఆపివేస్తున్నామంటూ కూడా నేషనల్ అవార్డు కమిటీ చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఏదైతే నేషనల్ అవార్డు తీసుకోవడానికి నాకు బెయిల్ ఇవ్వండి అంటూ కోర్టును కోరారో ఆ కోర్టు కూడా ఇప్పుడు దానికి భిన్నంగా నేషనల్ అవార్డుని ఆపేయడం పరిస్థితి వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే నేషనల్ అవార్డుని ఆపేశారు కాబట్టి తాత్కాలికంగా ఖచ్చితంగా దానికి సంబంధించి బెయిల్కి సంబంధించిన దాన్ని రద్దు చేసి మళ్ళీ తిరిగి మాకు అప్పగించాలని చెప్పేసి పోలీసులు మళ్ళీ తిరిగి కోర్టుకు వెళ్ళనున్నారు. అయితే ఇదే నేపథ్యంలో జానీ మాస్టర్కి సంబంధించి ఈ బెయిల్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి ఆయన కోరుతున్నప్పటికీ కూడా కోర్టు దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కోర్టు మాత్రం ఈరోజు జానీ మాస్టర్ బెయిల్ రద్దుకు సంబంధించిన అంశంపైన ఈరోజు విచారణ జరగనుంది. విచారణ జరిగిన తర్వాత ఈ బెయిల్ని కంటిన్యూ చేయాలా లేదంటే ఈ బెయిల్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి అతన్ని పోలీసులకు అప్పగించాలని చెప్పేసి మాత్రము తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే జానీ మాస్టర్ అంశానికి సంబంధించి నన్ను లైంగికంగా వేధింపించారని చెప్పేసి ఎవరైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఉన్నారో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకొని ఆయన పూర్తిగా విచారించారు. విచారించిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. ఛార్జ్ షీట్ను ఫైల్ చేసి కోర్టుకు కూడా సబ్మిట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకి సంబంధించి అంటే ఈ ఆరోపణలు ప్రూవ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయనకి సంబంధించి ఎన్నేళ్ల పాటు ఆయనకి జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుందనేది మాత్రం ఇప్పుడు పెద్ద సస్పెన్స్గా మారింది. ఈ నేపథ్యంలోని ఈ నేషనల్ అవార్డుకి సంబంధించిన అంశం రావడంతో దీన్ని తీసుకొని ఒక పాజిటివ్గా తీసుకొని ఆయన బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. కానీ ఈ అంశంలో మాత్రము ఆయనకి ఇచ్చినటువంటి బెయిల్ 4 రోజులు అయినప్పటికీ కూడా కండిషనల్ బెయిల్ అయినప్పటికీ కూడా ఆ 4 రోజులు ఉన్నటువంటి బెయిల్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి పోలీసులు కోర్టుని ఆశ్రయించడంతో కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది అనేది మాత్రం తెలియాల్సింది. జానీ మాస్టర్ అంశంతో ఒక్కసారిగా ఇండస్ట్రీకి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ పైన అసిస్టెంట్ల పైన లేదంటే మహిళలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇష్యూస్ పైన కూడా ఇప్పటికే చాలా అనుమానాలు రేకెత్తున్నటువంటి నేపథ్యంలో జానీ మాస్టర్ని మా అసోసియేషన్కి సంబంధించి అలాగే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఏ బాధ్యతలు ఆయన నిర్వహిస్తున్నారో వాటన్నిటినీ కూడా తొలగిస్తూ వచ్చారు. తాజాగా ఈ నేషనల్ అవార్డుకి సంబంధించిన అంశం పైన కూడా దీన్ని కూడా తాత్కాలికంగా ఆపివేయడంతో ఆయనకి సంబంధించిన అంశాన్ని కూడా ఒక్కొక్కటిగా ఆపేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి జానీ మాస్టర్ అంశానికి సంబంధించి ఎప్పటికీ ఈ ఇష్యూ కొలిక్కొస్తుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కానీ మాత్రం ఇది జానీ మాస్టర్కి ఒక పెద్ద నిరాశ అనే చెప్పాలి. ఇటు బెయిల్ పరంగా కానివ్వండి అలాగే అతని ఎన్నాల్లో కళ్ళ కన్నటువంటి నేషనల్ అవార్డు అనేటువంటి ఒక అంశానికి సంబంధించి కానివ్వండి. ఈ నేషనల్ అవార్డు అనేది ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి కానివ్వండి యాక్టర్ కానివ్వండి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి 24 క్రాఫ్ట్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక కళ. అలాంటి కళ జానీ మాస్టర్ దగ్గరకు వచ్చి అవార్డు తీసుకునే అంతవరకు మాత్రం వెళ్ళలేదంటే మాత్రం ఖచ్చితంగా అది బాధాకరమైన విషయం. మరి దీనికి సంబంధించి జానీ మాస్టర్కి కోర్టు ఎలాంటి షరతులు ఇస్తుంది లేదంటే తిరిగి మళ్ళీ పోలీసులకు అప్పగించాలని చెప్పేసి తీర్పిస్తుంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది.